హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల ప్రేమలేఖలు వింటున్నాం. సుజాతని కాలేజీలో చేర్పించడానికి వీల్లేదని పెళ్లి చేసి అత్తవారింటికి పంపేయమని పోట్లాడసాగింది. నా పెళ్లి సంగతి నీకనవసరం, నీ విషయాలు నువ్వు చూసుకో. మొట్టమొదటిసారిగా సుజాత పెనతల్లికి ఎదురు తిరిగి జవాబు ఇచ్చింది. విన్నారా ఆ మాటలు? ఆ పొగరు చూశారా? మంగ అక్కడున్న సుందరామయ్యకి ఫిర్యాదు చేసింది. నువ్వు ఊరుకోరాదు, ప్రతిదానికి ఎందుకలా గొడవ చేస్తావు అన్నాడాయన భార్యతో. మీరు కూడా నన్నే అంటున్నారన్నమాట. అంతేలే, ఎంతైనా మీ ఇద్దరూ ఒకటి. నేనే ఈ ఇంట్లో పరాయిదాన్ని. అందుకే మీ ఉసురు కొట్టే నా పిల్లలు నాకు దక్కటం లేదు. అయినా మీ కళ్ళింకా చల్లబడలేదు అంటూ మంగ రాగాలు మొదలుపెట్టింది. మంగకి ఎప్పుడు ఏ తిక్క వచ్చినా ఆ పూట ఇంట్లో ఎవరికి భోజనం తినే ప్రాప్తముండదు. ఇంటిలో ఇలాంటి గొడవ రేగినప్పుడల్లా సుజాత మౌనంగా వెళ్ళిపోయి స్కూలు దగ్గరున్న లైబ్రరీ నుంచి ఏవైనా పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటూ కూర్చుంటుంది. ఆ రోజు కూడా అలాగే వెళ్ళిపోయింది. లైబ్రరీలో ఎవరూ లేరు. లైబ్రేరియన్ కూర్చొని పుస్తకాల జాబితా వ్రాసుకుంటున్నాడు. సుజాత పుస్తకాలు తీసుకొని వచ్చి వరాండాలో గట్టుమీద కూర్చుంది. ఇంట్లో రోజురోజుకి మంగ చేసే రాద్ధాంతం భరించడం చాలా కష్టంగా ఉంది. తన నోరులేనితనాన్ని ఆధారం చేసుకొని మంగ ఆడిస్తోందని సుజాతకి తెలుసు. మంగని అదుపులో పెట్టమని నాన్నకి చెప్పటం ఎలా? అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పుడో చచ్చిపోయిన తల్లిని గురించి అలా తిడుతుంటే విని భరించటం సాధ్యం కావటం లేదు. ఏమ్మా ఇక్కడ కూర్చున్నావు? ఇంతలో తండ్రి అక్కడికి వచ్చాడు. ఉలికి పడినట్టుగా తలెత్తిన సుజాత కళ్ళల్లో నీళ్లు చూసి ఆయన మనసు చివుక్కుమంది. ఏం లేదు నాన్న. కూతురు చప్పున లేవబోతుంటే ఆయన వారించాడు. కూర్చోమ్మా, నీతో మాట్లాడ్డానికే నేను కూడా వచ్చాను అన్నారాయన. కూతురితో ఏదైనా ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటే ఆయనకి ఆ లైబ్రరీయే శరణ్యం. అక్కడికి వెళుతూనో తిరిగి వస్తూనో ఇద్దరూ మాట్లాడుకునేవారు. మంగ ప్రవర్తన మూలంగా వాళ్ల ఇల్లే వాళ్లకి పరాయిదైపోయింది. మంగకి సుజాతని కాలేజీలో చేర్పించడం ఏమాత్రం ఇష్టం లేదని బాగా గ్రహించిన ఆయన ఆ మాట సూటిగా చెప్పలేక డబ్బు ఇబ్బంది విషయం సాకుగా పెట్టుకొని కూతుర్ని నిరుత్సాహపరచాలని చూశాడు. పిన్ని అంటోందని కాదమ్మా, నువ్వు కూడా బాగా ఆలోచించు. నిన్ను హాస్టల్లో ఉంచి చదివించే స్తోమత నాకు లేదని భయంగా ఉంది. హాస్టల్ ఎందుకు నాన్న? రోజు నేను బస్సులో వెళ్ళి వస్తాను. మేడిచల్ నుంచి ప్రతి గంటకి సికింద్రాబాద్ వెళ్లే బస్సులున్నాయి. ఉదయం 9 గంటలకే వెళ్లే బస్సు ఎక్కితే అది సరిగా బేగంపేట కాలేజీ మీదుగా హైదరాబాద్ వెళుతుందని చలమన్నయ్య చెప్పాడుగా. బస్సులోనా? ఆడపిల్లవి రోజూ అంత దూరం వెళ్ళి రావటం ఎంత కష్టమో ఆలోచించు. ఇందులో కష్టమేముంది? ఇంతకంటే దూరం నుంచి వచ్చి ఆడపిల్లలు చదువుకుంటున్నారని కూడా అన్నయ్య చెప్పలేదు. వాడి కబుర్లకేం తల్లి, ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. నువ్వు మన విషయం ఆలోచించు. డబ్బు విషయంలో కూడా నువ్వేమీ భయపడకు నాన్న. నేనేదో మార్గం చూసుకుంటాను. ఏం మార్గం చూస్తావమ్మా? తన మనసులో మాట కూతురు గ్రహించేసిందేమోనని నొచ్చుకుంటూ అన్నాడు. నువ్వు ట్యూషన్స్ చెప్పే పిల్లలతో పాటు ఇంకా కొంతమందిని చూడు, నేను కూడా చెబుతాను నాన్న. నీ మొహం, రోజూ అంత దూరం వెళ్ళి వచ్చి చదువు చెప్పటం మాటలే అనుకుంటున్నావా? ఓపిక ఉండొద్దు? అవసరం ఎంతైనా ఓపిక తెప్పిస్తుంది. నాకు చదువుకోవాలనుంది. నా చదువుకి కావాల్సిన డబ్బు కోసం నిన్నేం బాధపెట్టను. నువ్వింకేమీ కాదనకు, సుజాత దృఢంగా చెప్పేసింది. లైబ్రరీ నుంచి ఇంటికి వచ్చిన ఆ ఇద్దరినీ చూసి మంగ వాకిట్లోనే నిలదీసింది. మళ్ళీ ఏం గుసగుసలాడి వచ్చారు నా మీద? ఇంట్లో అయితే నేను వింటాననేగా మీ భయం? పుస్తకాల వంక పెట్టుకొని ఈవిడ అక్కడికి వెళుతుంది, ఆవిడ వెనకాలే ఏ బజారో వెళుతున్నట్టుగా మీరు బయలుదేరతారు. మీ వేషమేమిటో నాకు తెలియదనుకున్నారా? అబ్బబ్బా మంగ, నువ్వు కాస్త నోరు తగ్గించుకుంటే నీకు మాకు కూడా మహాశాంతంగా ఉంటుంది. అంతేగాని మీరు ఏం మాట్లాడారో చెప్పరన్నమాట. నేను కాలేజీలో చేరుతున్నాను పిన్ని అంది సుజాత నిబ్బరంగా. ఏమిటి? ఇదిగో ఇలారా, భార్యని రెక్కపట్టుకొని బలవంతంగా అక్కడి నుంచి లాకెళ్లారాయన. ఆ విధంగా చిట్ట చివరికి ఎలాగైతేనే అన్ని వ్యతిరేకతలను ఎదుర్కొని మొండిగా కాలేజీలో జాయిన్ అయింది సుజాత. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో తనకి సీటు రావటానికి పాపం చలం ఎంతో సహాయపడ్డాడు. మొట్టమొదటిసారి కాలేజీలో అడుగుపెడుతున్న ఆ రోజు ఇప్పటికీ గుర్తుంది. మనసంతా ఏనుగు ఎక్కినంత సంబరంగా అనిపించింది. సంకోచంగా బెరుగ్గా ఉన్న తనని మొదటి రోజున చలం స్వయంగా వచ్చి కాలేజీకి తీసుకువెళ్ళాడు. నువ్వేం భయపడకు, ఇదే కాలేజీలో నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడా జాయిన్ అయింది. ఆ అమ్మాయిని చూపిస్తాను. వాళ్ళ ఇల్లు కాలేజీకి చాలా దగ్గర. నువ్వెప్పుడైనా క్లాసెస్ లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళవచ్చు అన్నాడు. ఫీజు కట్టి తిరిగి వస్తుంటే లావుగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మాయి ఎదురైంది.
చలం ఆ అమ్మాయిని చూడగానే పలకరించాడు. హలో లత, ఇదిగో నేను నీకు చెప్పానే మా బంధువు సుజాత. సుజా, నేను ఇప్పుడే నీతో అనటం లేదు, ఈ అమ్మాయే ప్రేమలత అంటూ పరిచయం చేశాడు. హలో స్వీటీ. లత వెంటనే చనువుగా తన భుజాల చుట్టూ చెయ్యి వేసింది. ఇద్దరి గ్రూప్ ఒకటే అవటంతో క్లాస్లో కలిసి కూర్చునే అవకాశం కలిగింది. చలం ఆదేశించినట్టుగా సుజాత లతతో పరిచయం ఎక్కువగా చేసుకోలేకపోయింది. ఆ అమ్మాయి వస్త్రధారణ, మాటల ధోరణి అతి సంపన్నుల పిల్లలా ఉన్నాయి. లత తనతో ఇంటికి రమ్మనమని పిలిచింది. సుజాత వెళ్ళలేదు. ఒకసారి చలం కనిపించినప్పుడు సుజాత గురించి లత ఫిర్యాదు చేసిందని, తనతో కలవటం లేదని చెప్పిందని అడిగాడు. అంత డబ్బుగల వాళ్లతో స్నేహం చేయటానికి నాకు భయంగా ఉంది అంది సుజాత. చలం నవ్వాడు. లత మరీ అంత డబ్బుగల అమ్మాయేం కాదు. పద, ఈరోజు నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకువస్తానని మాట ఇచ్చాను అన్నాడు. ఇప్పుడా? ఇంటికి వెళ్ళటానికి ఆలస్యం అవుతుందేమో అంది. పర్వాలేదులే, నేను బస్సు వరకు వచ్చి ఎక్కిస్తానుగా అన్నాడు. చలం బలవంతం చేస్తుంటే సుజాత కాదనలేకపోయింది. లత ఇల్లు బేగంపేట రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే ఉంది. సుజాత, చలం వెళ్లేసరికి ఇల్లు కోలాహలంగా ఉంది. లత స్నేహితులు కలిసి పార్టీ చేసుకుంటున్నారు. రేడియో ప్రోగ్రాం మోగుతోంది. కోకోకోలాలు తాగుతున్నారు. గొల్లున్న నవ్వులు, గోలగా కబుర్లు వినిపిస్తున్నాయి. చలం సుజాతని చూడగానే ఓ రండి రండి అంటూ ఆహ్వానించింది. అక్కడున్న అందరూ దాదాపు లతకి సమవయస్కులే. నవ్వుతూ త్రుళ్ళుతూ చీకు చింత లేనట్లుగా ఉత్సాహంగా ఉన్నారు. ఆ రోజు లత పుట్టినరోజు, అది విశేషం. ఓ ఐఎమ్ సారీ, చలం చెప్పనే లేదు. వట్టి చేతులతో వచ్చినందుకు నొచ్చుకుంటూ అంది సుజాత. ఏం పర్వాలేదు, మన దగ్గర ఫార్మాలిటీ అన్న మాటే పనికిరాదు. నేను స్నేహితులతో సరదాగా గడపటానికి పుట్టినరోజు చేసుకుంటున్నాను కానీ ప్రజెంటేషన్స్ కోసం కాదు అంది లత. ఆ మాట అబద్ధమని అక్కడ టేబుల్ మీద ఉన్న రంగురంగుల ప్యాకెట్లే చెబుతున్నాయి. సుజా, అదిగో కిటికీలో నుంచి ఆ కనిపిస్తున్న ఇంటిలో ఇది వరకు మేము అద్దెకు ఉండేవాళ్ళం. నేను రోజూ వచ్చి లత వాళ్ళ ఇంట్లో కేకు తిని వెళ్ళి నాన్న చేత తన్నులు తింటూ ఉండేవాణ్ణి. చలం వేలితో ఇల్లు చూపిస్తూ చెప్పాడు. తన్నులు తిని ఊరుకునేవాడా? మా నాన్న దగ్గరికి వచ్చి చెప్పి మరో 2 కేకులు ఎక్కువ తినేవాడు అంది లత నవ్వుతూ. చలం, మీరు ఈ వీధిలో నుంచి వెళ్ళిపోయారు. నాకు కాలక్షేపమే పోయిందనుకో. మీ బామ్మ వత్తుల బుట్టలో మనం ఒకసారి కోడిగుడ్డును దాచి ఆవిడ అది విభూది అనుకొని గట్టిగా పట్టుకొని పగిలిపోతే ఎలా నవ్వాం? ఆవిడ మన వెంట ఎలా పడిందో లత గుర్తుకు తెచ్చుకుంటూ మరీ మరీ నవ్వసాగింది. అక్కడున్న అందరూ ఈ జోకు విని ఇల్లు దద్దరిల్లిపోయేలా గొల్లున నవ్వారు. ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత గాని లత క్రిస్టియన్ అని తెలియలేదు. లత తల్లి హిందువు, తండ్రి క్రిస్టియన్ అని చలం చెప్పాడు. లత తన వేషధారణలో ఒక్కోసారి అచ్చమైన హిందువులా, మరోసారి పక్కా క్రిస్టియన్గా 2 రకాలుగా ఉండగలదని ఆమెను చూసిన ఎవరైనా గ్రహించగలరు. లత తండ్రి డేవిడ్ జాకీగా పనిచేస్తున్నాడు. గుర్రపందాలు ఎక్కడుంటే అక్కడికి వెళుతూ సాధారణంగా ఇంటిలో ఉండడు. ఇంట్లో పెత్తనమంతా లతదే. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న కూతురంటే డేవిడ్కి ప్రాణం. లత ఆడింది ఆట, పాడింది పాటగా జరగనిస్తాడు. తండ్రి దగ్గర లత చనువు, గారాబం చూసి సుజాత ముగ్ధురాలైంది. లతతో క్రమంగా సుజాత పరిచయం పెరిగింది. మొదటి సంవత్సరం పూర్తి అయ్యేసరికి ఇద్దరూ స్నేహితులయ్యారు. సుజాత క్లాసెస్ లేనప్పుడు లత ఇంటికే వెళ్ళేది. లత కూడా 1-2 సార్లు బేగంపల్లి వచ్చింది. మంగ లతని చూసి మూతి విరుస్తూ లత వెళ్ళగానే ఈ టక్కులాడి ఎవరు అని అంటే లత సుజాతతో ఆ రాక్షసిని ఎలా భరిస్తున్నావే సుజా అని అనేది. సెలవులిచ్చారు. ఈ సెలవుల్లో లత తను బొంబాయి వెళ్తున్నానని ఫిలిప్స్ ఉత్తరం రాశాడని చెప్పింది. ఫిలిప్స్ లతకి దూరపు బంధువు. బొంబాయిలో ఉన్న ఏదో కంపెనీలో పనిచేస్తూ ట్రైనింగ్కి ఫారెన్ వెళ్ళి వచ్చాడు. లత అతను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అతని అన్నకి ఇంకా పెళ్లి కాలేదు. తల్లికి చిన్న కొడుకు లతని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అన్న పెళ్లి కాగానే గుట్టు చప్పుడు కాకుండా మనం పెళ్లి చేసుకుందాం అని అంటున్నాడట. తల్లికి ఇష్టం లేని ఆ కుటుంబంలో లత ఎందుకు కాలు పెట్టాలి? మనకు గతి లేదా అని డేవిడ్ అంటే లత పట్టుదలగా ఫిలిప్ని చేసుకోవాలని ఉంది అని చెప్పింది. అతను అప్పుడప్పుడు హఠాత్తుగా వచ్చేస్తుంటాడు. లత అతను వచ్చిన 2-3 రోజులు కాలేజీకి ఎగ్గొట్టేస్తుంది. ఈ విషయం తండ్రికి కూడా తెలియదు. పెళ్లి అయ్యే వరకు చెప్పదలుచుకోలేదని చెప్పింది. ఫిలిప్ లతకి తరచుగా బొంబాయి నుంచి ఖరీదైన చీరలు, లిప్స్టిక్లు, సెంట్లు ఏదో ఒకటి బహుమతిగా పంపిస్తూనే ఉంటాడు.
లత వాటిని సుజాతకి మురిపెంగా చూపిస్తూ ఉండేది. మీ నాన్నకి తెలియదా అని సుజాత అంటే, నాన్న అడిగితే నేను కొనుక్కున్నానని చెబుతాను. ఆయన ఎప్పుడూ ఊళ్ళో ఉండడు కదా, నేను ఏవేవి కొనుక్కున్నది తెలుసుకోలేడు అనేది. లత కూడా బొంబాయి బంధువుల ఇంటికి వెళుతున్నానని చెప్పి బయలుదేరుతోంది. సుజాతకి ఒక్కదానికే ఈ రహస్యం తెలుసు. సెలవుల్లో లత ఉత్తరం రాస్తానని అందే కానీ రాయలేదు. విమల సుజాతని మెడ్రాస్ పంపమని మరీ రాసింది. కానీ వెళ్ళటానికి సుజాతకి వీలే కలగలేదు. దానికి కారణం సుజాత ఆ సెలవుల్లో ఒక ప్రత్యేకమైన పని పెట్టుకుంది. బేగంపల్లిలో సుజాత పక్క ఇంట్లో గుజరాతీ కుటుంబం ఒకటి ఉంది. వాళ్ళు చీరలు ఎంబ్రాయిడరీ చేసి డబ్బు సంపాదిస్తారు. ఒక్కొక్క చీరకి 50 రూపాయలు తక్కువ ఉండదు. సుజాత ఈ సెలవుల్లో బాగా కష్టపడితే తను కూడా అలా ఎంబ్రాయిడరీ పని చేసి తేలిగ్గా ఒక 400 సంపాదించుకోవచ్చు అని ఆలోచించుకుంది. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్ బాగా చదువుకోకపోతే పాస్ అవటం కష్టం. కాలేజీ నుంచి వచ్చిన తర్వాత ఇక పిల్లలకి ట్యూషన్లు చెప్పటం కుదరదు. ఫీజులకి పుస్తకాలకి అయ్యే ఖర్చు ఈ సెలవుల్లో ఈ చీరల మీద సంపాదించడం మంచి మార్గం అనుకుంది. అందుకే విమలకి రానని రాసింది. సెలవులు అన్ని రోజులు రాత్రింబవళ్లు కుట్టి 400కి పైగా కూడబెట్టి తండ్రికిచ్చింది. ఆయన కూడా ఆ డబ్బులో ₹1 కూడా వాడకుండా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి దాచాడు. ఈరోజు ఉదయం కాలేజీకి బయలుదేరుతున్నప్పుడు సుజాత తండ్రిని ఫీజు కట్టడం కోసం డబ్బు అడిగింది. ఆయన పెట్టె తెరిచి చూస్తే డబ్బు లేదు. ఆయన కంగారు పడ్డాడు. మంగని పిలిచి అడిగాడు. అవును, నేనే తీశాను. నిన్న కిరాణా దుకాణం అతను వచ్చి అంత గొడవ చేసి వెళితే పెట్టెలో డబ్బు ఉంచుకొని కూడా మీరు లేదన్నారెందుకు? నిన్న సాయంత్రం నేనే వెళ్ళి ఆ బాకీ తీర్చాను అంది. ఆయన నిశ్చేష్టుడై చూడసాగాడు. నీకు బుద్ధుందా? అది సుజాత డబ్బు. కాలేజీ ఫీజు కోసం దాచుకుంది. నాకేం తెలుసు? మీరు నాకెప్పుడైనా చెప్పారా? ఇద్దరి మధ్య మాట పెరిగింది. ఆయన కోపం పట్టలేక ఎన్నడూ లేంది మంగకు 2 తగిలించాడు. మంగ శోకాలు మొదలుపెట్టింది. ఈ గొడవలో టైం చాలా అవటంతో అన్నం తినకుండా కాలేజీకి బయలుదేరింది సుజాత. ఈ సెలవులంతా పడిన కష్టం మంగ మూర్ఖత్వంతో ఎందుకు పనికిరాకుండా పోయింది. సుజాత నిశ్చింత నామరూపాలు లేకుండా ఎగిరిపోయింది. మళ్ళీ ఫీజులకి, పాస్లకి, నోట్బుక్స్కి ఎవరినో ఒకరిని ముష్టెత్తాలి. సుజాత దిగులుతో కృంగిపోతున్న మనసుని మళ్ళీ కూడదీసుకుంది. చలమున్నాడు, లత ఉంది, ఎవరి దగ్గర దొరక్కపోతే విమలక్క ఉండనే ఉంది. కాస్త ఇబ్బంది అయితే అవ్వచ్చుగాక, తన చదువు మాత్రం ఆగదు. ఈ 1 సంవత్సరం ఎలాగో కష్టపడితే డిగ్రీ చేతికి వచ్చేస్తుంది. ఏదో ఒక ఉద్యోగం చూసుకొని తన కాళ్ల మీద తను నిలబడవచ్చు. మీరు దిగే చోటు వచ్చిందండి. కండక్టర్ గట్టిగా బెల్ కొడుతూ అరిచినట్టుగా పిలిచాడు. ఆలోచనతో పరధ్యానంగా కూర్చుండిపోయిన సుజాత ఉలిక్కిపడినట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. అరెరే, తను గమనించలేదు. అప్పుడే కాలేజీ వచ్చేసింది. ప్రయాణికులు కొంతమంది బిలబిలలాడుతూ దిగుతున్నారు. సుజాత పుస్తకాలు పట్టుకొని బస్సులో నుంచి దిగింది. ఎదురుగా బేగంపేట ఉమెన్స్ కాలేజ్ అన్న బోర్డు కనిపించింది. సుజాత పాదాలు ఆ బోర్డు ఉన్న ఆవరణలోకి చకచకా నడుస్తుంటే మనసంతా ఉల్లాసంగా అనిపించసాగింది. కాలేజీ క్యాంటీన్లో సుజాత టిఫిన్ తిని కాఫీ తాగటం పూర్తి చేసి బిల్ చెల్లించటానికి బ్యాగ్ తెరిచి డబ్బులు తీస్తోంది. ఇంతలో వెనక నుంచి ఎవరో వచ్చి హఠాత్తుగా 2 కళ్ళు గట్టిగా మూశారు. సుజాత బ్యాగ్లో నుంచి చెయ్యి తీసి తన కళ్ళని మూసిన ఆ చేతులని తడిమింది. మృదువుగా ఉన్న చేతులు, వేళ్లకి పొడుగ్గా పెంచుకున్న గోళ్ళు, ముఖ్యంగా అన్నిటికీ మించి ఎక్కడ నిలబడితే అక్కడ చుట్టూరా వ్యాపించే ఫారెన్ సెంటు పరిమళాలు. ఈ లక్షణాలున్నది ఇంకెవరికి? లత కాకపోతే అంత చనువుగా దగ్గరికి వచ్చి తన కళ్ళు మూసే ధైర్యం ఈ కాలేజీలో ఇంకెవరికుంది? ప్రేమలత, బ్యూటీ క్వీన్ ఆఫ్ బేగంపేట్ ఉమెన్స్ కాలేజ్. చేతులు తడుముతూ వేలికి ఉన్న పెద్ద ఉంగరాన్ని సరిచేస్తూ అంది సుజాత. లత కిలకిలా నవ్వుతూ సుజాత భుజం మీద నుంచి వంగి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. చిచి, ఇదిగో ఈ వేషాలే నాకు నచ్చవని చెప్పాను అని విసుక్కుంటూ బ్యాగ్లో నుంచి జేబురుమాలు తీసి బుగ్గ మీద గట్టిగా రుద్దుకుంది. జేబురుమాలు నిండా లిప్స్టిక్ మరక అయ్యింది. నీతో చాలా డేంజర్ సుమా, ఇంకొంచెం గట్టిగా మరోసారి తుడుచుకుంటూ అంది. లత మరింత వెరగబడి నవ్వినట్టుగా కిలకిలమంటూ సుజాత మెడ చుట్టూ చేయి వేసి పక్కనే కూర్చుంటూ హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యూ అంటూ పరామర్శ చేసింది. అదిగో, ఆ పేరుతో పిలవద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను. నువ్వే ఆ పేరు మొదలుపెట్టావు. కాలేజీలో అందరూ నా అసలు పేరే మర్చిపోయారు. వెరీ గుడ్. అయితే అందరూ నా మాట విని ఏకగ్రీవంగా ఒప్పుకుంటున్నారన్న మాటేగా? ఏమ్మా, నేనేం తప్పుగా గాని వికృతంగా గాని ఆ పేరును పెట్టానా? నువ్వెప్పుడు పుస్తకాల పురుగులా మా ఎవ్వరితో కలవకుండా, అల్లరి చేయకుండా, పిక్నిక్లకి రాకుండా ఉండటం లేదు.
నీ కళ్ళేమో కలలు కంటున్నట్టుగా అని ఆగిపోయింది. ఊరుకో, నేనేమైనా పగలు నిద్రపోయే ఆకతాయిననుకున్నావా కలలు కనటానికి? కోపంగా అంది సుజాత. సరే సరే, ఇంతకీ మీ రాక్షసి ఏమంటోంది? పిన్ని గురించేనా నువ్వు అడిగేది? షరామామూలే. అది సరే గాని అమ్మగారేమిటి చాలా హుషారుగా ఉన్నారు? సెలవులు బాగా గడిచాయా? ఉత్తరం ముక్క కూడా రాయలేదు నాకు. లత కళ్ళల్లో పరవశం లాంటిది తొంగి చూసింది. వేలికి ఉన్న కొత్త ఉంగరం చూసుకుంటూ, ఓ ఎస్, ఐ ఎంజాయిడ్ ఎ లాట్. సెలవుల్లా లేవు, స్వర్గంలోకి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది అంది. పెళ్లి సంగతి తేలిందా? కుతూహలంగా అడిగింది సుజాత. ఎవరికి కావాలే పెళ్ళి? నీలాంటి కంట్రీ గర్ల్స్ పెళ్ళో పెళ్ళో అంటారు. కాస్త వయసు రాగానే ముక్కు మొహం తెలియని ఏ మగాడితోనో ముడిపెట్టేసుకుంటే జీవితమంతా యమ బోర్గా అనిపించదు? ఇప్పుడు ఇట్లా తిరుగుతున్నావు, తర్వాత ఆ పెద్ద మనిషి పెళ్లి చేసుకోనంటే ఏం చేస్తావు? అప్పుడు లైఫ్ అంతా యమచరగా ఉండదు అంది సుజాత. అది నీలాంటి పిరికి వాళ్ళకి. ఫిలిప్ చేసుకోనంటే నాకేమైనా భయం అనుకున్నావా? ఇక ప్రపంచంలో మగవాళ్లే లేరనుకున్నావా? నేను చూస్తున్నానుగా, చాలామంది ఆడపిల్లలు అర్థం లేని సెంటిమెంట్స్తో జీవితం మనసు బందీఖానా చేసుకొని పంజరంలో పెట్టల్లా గిలగిల్లాడుతుంటారు. ఐ పిటీ దెమ్. ఇంతలో క్యాంటీన్ ముందు నుంచి ఒక పొడుగాటి అమ్మాయి గబగబా నడిచి వెళుతోంది. లత ఆ అమ్మాయిని చూడగానే చెయ్యెత్తి విష్ చేస్తూ హాయ్ అంటూ హౌ ఆర్ యూ అని కేకపెట్టింది. ఆ అమ్మాయి చురచురా చూసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎందుకు లత, అందర్నీ అలా ఏడిపిస్తావు? సుజాత మందలింపుగా అంది. అదొక మజా. ఎవరినైనా ఏడిపిస్తుంటే కలిగే థ్రిల్ నాకు ఇంక దేనిలోనూ కలగదు. ఇంతలో బిలబిలలాడుతూ అక్కడికి 10-12 మంది అమ్మాయిలు వచ్చారు. వారిలో ఎవ్వరిలోనూ నిదానం నమ్రత ఏ కోశానా కనిపించటం లేదు. అలంకరణ విషయంలో ఒకరిని మించి ఒకరు పోటీపడినట్టుగా ఉన్నారు. వాళ్ళు వస్తూనే లత చుట్టూ మూగారు. ఏ లత, మన కాలేజీ ఆవరణలోకి ఒక మగపక్షి వచ్చిందే, రారా చూద్దూగాని అంటూ తొందర చేశారు. ఎక్కడా? లత ఉత్సాహంగా లేచింది. అదుగో ఇటే వస్తోంది చూడు. లత అమ్మాయిలతో కలిసి క్యాంటీన్ బయటికి వెళ్ళి నిలబడింది. 22-23 సంవత్సరాల వయసు గల కుర్రాడు సంకోచంగా ఎవరినో కలుసుకోవాలని అన్నట్టుగా చూస్తూ ఇటే వస్తున్నాడు. క్యాంటీన్ దగ్గర గుంపుగా నిలబడిన అమ్మాయిల బృందాన్ని చూసి ఇంగ్లీష్లో ప్లీజ్, ప్రిన్సిపల్ గారు రూమ్ ఎక్కడో చెబుతారా? ఎంతో వినయ విధేయతలతో అడిగాడు. ఓ ఎస్, ఇటు చూడండి, అటు సరాసరి వెళ్ళి కుడివైపుకు తిరగండి, అక్కడ నుంచి ఎడమవైపుకి మళ్ళీ 2 గజాలు నడిస్తే ఎదురుగా ఆవిడ గది కనిపిస్తుంది. మీరు కళ్ళు మూసుకొని సరాసరి వెళ్ళిపోవచ్చు అంది లత. థ్యాంక్ యూ అన్నాడతను. నో మెన్షన్ అంది లత. అతను అంతమంది అమ్మాయిల చూపులకి తట్టుకోలేక పారిపోతున్నట్టుగా నడక రానట్టుగా తడబడుతూ నడుస్తూ వెళ్ళాడు. అతను 2 గజాలు నడిచి వెళ్ళాడో లేదో వెనక నుంచి ఏదో వచ్చి టపీమని వీపుకు తగలడంతో ఉలిక్కిపడి తిరిగి చూశాడు. అమ్మాయిలంతా విరగబడి నవ్వారు. అతని కాళ్ల దగ్గర ఉండచుట్టిన చాక్లెట్ కాగితం పడి ఉంది. దాన్ని చూడగానే అతను హడావిడిగా వెనక నుంచి ఎవరో తరుముతున్నంత వేగంగా వెళ్ళిపోయాడు. వెళ్ళు నాయనా వెళ్ళు, సరాసరి బాత్రూంకి వెళతావు అంది ఒక అమ్మాయి. అక్కడ మన సుబ్బుల్లాంటి ఏ పిరికి సన్నాసైనా ఉంటే తలుపు తీసుకొని బయటికి రాగానే ఈ అవతారాన్ని చూసి ఏ దెయ్యాన్నో చూసినంత భయంతో కేకలు పెట్టి అరుస్తుంది. అప్పుడు ఏ ప్యూనో వచ్చి మెడరకలు విరిచి పట్టుకొని ఏయ్ మిస్టర్, ఆడపిల్లల బాత్రూం దగ్గర నీకేం పని అని అడుగుతాడు. లత దీర్ఘం తీసింది. నేను ప్రిన్సిపల్ గారిని కలవటానికి వచ్చాను అంటాడు. ఇంకో అమ్మాయి పూర్తి చేసింది. బాత్రూం దగ్గర ప్రిన్సిపల్ ఏమిటయ్యా అంటే లత మళ్ళీ దీర్ఘం తీసింది. ఓ మై గాడ్. అందరూ ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకొని విరగబడి నవ్వారు. లత, అటు చూడవే, ఆ లడ్డూ ఇటే వస్తోంది ఒక అమ్మాయి హఠాత్తుగా అంది. లత తిరిగి చూసింది. ఎర్రగా బొద్దుగా పొట్టిగా జాంపండులా ఉన్న ఒక అమ్మాయి ఇటే వస్తోంది. కాస్త పలకరిద్దామా అంది కన్నుగీటుతూ. అందరూ ఉత్సాహంగా తలలు ఊపారు. హలో. అమ్మాయి దగ్గరకు రాగానే లత పలకరించింది. హలో. ఆ అమ్మాయి చిరునవ్వుతో బదులు పలికింది. వాట్ ఈజ్ యువర్ నేమ్? కమల. న్యూ అడ్మిషనా? ఎస్. ఆ అమ్మాయిని పలకరిస్తూనే అందరూ చుట్టుముట్టారు. లత ఆ అమ్మాయి వెనక్కు వెళ్ళింది. చురుగ్గా బ్యాగ్ తెరిచింది. చేతికి చిన్న కత్తెర వచ్చింది. ఇంత క్రితం ఎక్కడ చదివారు? ఒక అమ్మాయి మాటల్లోకి దించింది. ఉమెన్స్ కాలేజీలో.
అక్కడ డిగ్రీ కోర్స్ ఉందిగా, మరి ఇక్కడికి వచ్చారే అంది ఇంకో అమ్మాయి. మేం ఇల్లు మారాం, ఈ కాలేజీ దగ్గర, అందుకని ఇక్కడ చేరాను. ఎందులో చేరుతున్నారు? బీకామ్. ఐ సీ, గ్లాడ్ టు మీట్ యూ. ఐ ఫీల్ ద సేమ్. వస్తాను, మళ్ళీ కలుద్దాం. ఆ అమ్మాయి స్నేహపూర్వకంగా అని వెళ్ళిపోయింది. అసలే ఆ అమ్మాయి జడలు చిన్నవి, దానికి తోడు లత వాటిని కత్తిరించటంతో మరింత పొట్టిగా పిలకలా ఊడి వెన్ను మీద జుట్టు పరుచుకోటానికి సిద్ధమవుతున్నాయి. తెల్లటి కుర్తా నిండా వెనక క్రింది భాగంలో ఎర్రసిరా మరకలు వికృతంగా వెక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. అదేం గమనించుకొని ఆ అమ్మాయి గొనుగొనా వెళ్ళిపోతుంటే వెనక నుంచి లతా స్నేహితులు పొట్ట చక్కలయ్యేటట్టు నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి క్యాంటీన్లోకి వచ్చారు. లత కొత్తగా వచ్చిన వాళ్ళని ఏడిపించినట్టుగా కంప్లైంట్ వస్తే ఇక ఊరుకోనని ప్రిన్సిపల్ ఇంత క్రితమేగా అంత గట్టిగా హెచ్చరించింది. ఇదేమైనా శృతి మించితే ఏమవుతుందో తెలుసా అంది ఒక అమ్మాయి. నన్ను కాలేజీ నుంచి పంపేస్తుంది, అంతేగా. మరీ మంచిది. నాన్న పోరు పడలేక కాలేజీకి వస్తున్నాను గాని నాకు చదువు అంటే చెడ్డ బోరుగా ఉంది. ఎవరిని ఏడిపించకుండా నేను ఉండలేనమ్మాయి. మన జాతకం తీరే అది అనుకో. నాకు నీలా అందరి చేత బుద్ధిమంతురాలు అనిపించుకోవాలని ఏం లేదు, సరేనా? లత నిర్లక్ష్యంగా అంది. దాదాపు గంట తర్వాత ఎకనామిక్స్ లెక్చరర్ రాకపోవడంతో 1 గంట ఖాళీ అవటం వల్ల సుజాత చెట్టు కింద కూర్చొని నోట్స్ రాసుకుంటోంది. ఇంతలో లత హడావిడిగా పరిగెత్తుకు వచ్చినట్టుగా అక్కడికి వచ్చింది. సుజా, లే, అర్జెంట్, ఇంటికి పోదాం పదా అంటూ తొందర చేసింది. ఏమైంది? లత వేళ్లతో నుదుటి మీద కొట్టుకుంది. నా కర్మ కాలింది. పొద్దుట మేం జడలు కత్తిరించిన అమ్మాయి ఎవరో కాదు, ప్రిన్సిపల్ గారి స్వయానా కూతురట. ఆ విషయం మాకేం తెలుసు? ఎవరో న్యూ అడ్మిషన్ అనుకొని అల్లరి చేశాం. పిలకలా అయిపోయిన ఆ అమ్మాయి జడలు, కుర్తా మీద సిరా చూసి ఆవిడ సెవెంగిలా గంతులేస్తోందిట. మనం ఇంకా ఇక్కడ ఉన్నామంటే క్షేమం కాదు, త్వరగా ఇంటికి వెళ్ళటం మంచిది. లత అంటుండగానే అక్కడికి సుమన్ అనే అమ్మాయి రానే వచ్చింది. ఏ లత, ప్రిన్సిపల్ గారితో నిజం చెప్పి క్షమాపణ కోరుకోవే. ఆవిడ పాపం నిజంగా మాధవియే అలా చేసిందని అపోహపడుతోంది. కాలేజీ నుండి మాధవిని వెళ్ళిపోమని తిడుతోంది. తిట్టని, నేనేం చెయ్యను? మాధవికి అంత నోరు లేదా? జవాబు చెప్పలేదా అంది లత. లత, అన్యాయంగా మాట్లాడకు. అసలు ఇదంతా చేసింది నువ్వేగా. నిన్ను ఆ అమ్మాయి జడల్ని కత్తిరించమని మేమేం చెప్పలేదే. షటప్, అట్టే వాగకు. నేను ఒక్కదాన్నే చేశానా? మీరు నా పక్కన లేరా? చిరాగ్గా అంది లత. ఉంటే మాత్రం నువ్వు చేసిన వెధవ పనికి మాధవి జీవితం పాడైపోతుంటే చూస్తూ ఊరుకుంటావా? అందులో ఫైనల్ ఇయర్ కూడా. కాలేజీ నుంచి డీబార్ చేస్తే ఇంటి దగ్గర వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోకపోతే ఊరేసుకోమను, నాకే. ఏం పట్టనట్టు అంది లత. నీదింత నీచపు బుద్ధి అని మాకు తెలియలేదు. అసలు నీలాంటి తిరుగుబోతులతో కలిసి తిరగటం మాదే తప్పు. ఆ అమ్మాయి ఇసడింపుగా అంది. ఏమిటే పేలుతున్నావు? లత రైన లేచింది. మరుక్షణంలో ఇద్దరు జుట్టు పట్టుకునేవారే. సుజాత చప్పున ఇద్దరినీ విడదీసి చెరో చేత్తో దూరంగా నెట్టింది. ముందు ఆ మాధవి సంగతేమిటో చూడకుండా మధ్యలో మీ పోట్లాట ఏమిటి అంది. సుజా, నేను ఈ లత గురించి ప్రిన్సిపల్ గారికి చెప్పేశాను. నువ్వు కూడా అక్కడే ఉన్నావని, కావాలంటే నిన్ను పిలిచి అడగమని చెప్పేశాను. ఆవిడికి నువ్వంటే ఇష్టం. నువ్వు చెప్పిన మాట నమ్ముతుంది. ఈ పని లతే చేసిందన్న నిజం బయటపెట్టి నువ్వు మాధవిని డీబార్ కాకుండా రక్షించాలి అంది. నేనా? సుజాత తెల్లబోయింది. లత చప్పున సుజాత చెయ్యి పట్టుకుంది. సుజా, నువ్వు వీళ్ల రోగం కుదుర్చాలి. ప్రిన్సిపల్ ఒకవేళ నిజంగా పిలిచి నిన్నడిగితే నేనసలక్కడ లేనని, నాకేం తెలీదని చెప్పాలి. సుజాత నీ చేతిలో కీలుబొమ్మేం కాదు, అట్లా ఏం చెప్పదు. సుమన్ అనే అమ్మాయి సవాల్ చేసింది. సుజాత నా ఫ్రెండ్ అని తెలుసుకో. అదుగో యాదమ్మ వస్తోంది. ప్రిన్సిపల్ గారు నిన్ను రమ్మంటున్నారు కాబోలు. సుజా, మన మధ్య ఉన్న స్నేహానికి నువ్వు ఎంత విలువ ఇస్తున్నావో ఈ పూట తెలుస్తుంది నాకు అంది లత. సుజా, నీ మాట మీద మాధవి భవిష్యత్తు ఆధారపడి ఉంది తెలుసా? సుమన్ హెచ్చరించింది. ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారమ్మా, యాదమ్మ వచ్చి చెప్పింది. లత సుజాత చేతిని గట్టిగా నొక్కి వదిలింది. సుజాత యాదమ్మ వెంట నడిచింది. ఏ మనుషులు వీళ్ళు? తప్పు చేసినప్పుడేమో అందరూ కలిసి చేసి ఆ రాక్షస ఆనందం పంచుకున్నారు. అది కాస్త ఎదురు తిరిగేసరికి ఎవరికి వారే ఎదుటివారి మీద నెపం తోసేసి తమకి తాము బయటపడాలని తహతహలాడుతున్నారు.
అరగంట తర్వాత ప్రిన్సిపల్ గారి గదిలో నుంచి బయటికి వచ్చింది. వెంట మాధవి కూడా ఉంది. సుమన్, లత ఆదుర్దాగా ఎదురెళ్లారు. ఏమని చెప్పావు? లత అడిగింది. ఏదో ఒకటి చెప్పాను గాని ఇక ముందెన్నడూ ఇలా నన్ను మాత్రం ఇరికించకండి అంది సుజాత. మాధవిని ఉండనిస్తానందా? ఆ. లత సుజాత వైపు కోపంగా చూసింది. సస్పెన్స్తో చంపకుండా ఏమని అన్నావో చెప్పు అంది. ఏమంటాను? అందరూ కలిసి ఆ అమ్మాయి చుట్టూ గుంపుగా నిలబడటంతో ఎవరు చేశారో నేను చూడలేదని అన్నాను. నేను నిజంగా చూడలేదుగా. డీబార్ చేయటం అంటూ వస్తే అందర్నీ చేయాలి గాని ఒక్క మాధవిని మాత్రమే చేయటం న్యాయం కాదన్నాను. ఇలాంటి పనులు గుంపు బలంతో తప్ప ఒంటరిగా ఎవ్వరూ చేయలేరని అన్నాను. మాధవి సుజాత 2 చేతులు పట్టుకుంది. సుజా, ఈరోజు నీ మూలంగా నా మర్యాద దక్కిందనుకో. థ్యాంక్యూ అంది. పక్కనే ఉన్న లత మాధవి చేతుల్ని ఒక్క లాగులాగి విదిలింపుతో అవతలికి తోసింది. సుమన్ వైపు చురచురా చూస్తూ, మేం తిరుగుబోతు రకాలం కదా, మాతో మాట్లాడకండి అంది. ఇంటికి పోదాం రా సుజా అంటూ చేయి పట్టి లాక్కుపోయింది. ఇప్పుడా? ఇంకెందుకు? మనకి క్లాసెస్ ఉన్నాయిగా. టైం చూసుకుంటూ అంది సుజాత. ఉంటే ఉండని, ఈరోజు ఈ వెధవ గొడవతో నా మూడంతా పాడైపోయింది. పద పోదాం. సుజాతని బలవంతంగా తనతో ఇంటికి లాకెళ్ళింది. రారా, హాయిగా మనం లంచ్ వండుకొని తిందాం. ఆకలితో నా కడుపులో ఎలకల పరుగులు పెడుతున్నాయి అంది లత తాళం తీసి ఇంట్లో అడుగుపెడుతూ. ఒక్క నిమిషం ఆ ఇంటిని చూసిన సుజాతకి కంపరంగా అనిపించింది. బయట ఫ్యాషన్గా ఎంతో నీట్గా కనిపించే లతకి ఆ ఇంటి వాతావరణానికి ఎక్కడా సంబంధమే లేదు. లతకి ఇంటి శుభ్రతను గురించిన ధ్యాసే లేదు. ఉదయం హడావిడిగా కాలేజీకి వచ్చేసింది కాబోలు. విడిచిన బట్టలు కుర్చీ మీద పడేసి ఉన్నాయి. డైనింగ్ టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ చేసిన ప్లేట్లు, కప్పులు ఎండి ఈగలు వాలుతూ ఉన్నాయి. ఇల్లు చెత్తగా దుమ్ముతో నిండి ఊడవనట్టుగా ఉంది. ఎదురుగా కనిపిస్తున్న బెడ్రూంలో పక్కలు నలిగి కప్పుకున్న దుప్పట్లు కాళ్లవైపున క్రిందపడి ఉన్నాయి. సారీ సుజా, ఉదయం వచ్చేసరికి టైం అయిపోయింది. ఇల్లు సర్దటం నా వల్ల కాలేదు. కూర్చో, క్షణంలో క్లీన్ చేస్తాను అంది లత. డైనింగ్ టేబుల్ క్లీన్ చేస్తుంటే సుజాత పుస్తకాలు పక్కలు సర్ది సహాయపడింది. అబ్బబ్బా, డాడీ ఊళ్ళో లేకపోతే ఈ చాకరీ అంతా నా మీదే పడుతుంది. ఊరు నుంచి ఎప్పుడు వస్తారో ఏమో అంటూ విసుక్కుంది లత. డేవిడ్కి కూతురంటే ఎనలేని ప్రేమ. చాకలికి ఇస్త్రీ బట్టలు వేసి పద్దురాయటం దగ్గర నుండి ఉదయం లేవగానే కూతురికి కాఫీ కలిపి ఇవ్వటం వరకు అన్ని పనులు తనే చేస్తాడు. తండ్రి ఊళ్ళో లేకపోతే లత సాధారణంగా ఇంట్లో వంట చెయ్యదు. ఏ స్నేహితుల ఇంట్లోనో లేక హోటళ్లలోనో తినేస్తుంది. అంతసేపు వంట ఇంట్లో గడపాలంటే లతకు చిరాకు. అదీ కాకుండా వంట కూడా బాగా రాదు. సుజాతకి పాకశాస్త్రంలో బాగా ప్రావీణ్యత ఉందని లతకి తెలుసు. అందుకే సమయం దొరికినప్పుడల్లా సుజాతని భోజనానికి పిలిచి సుజాత చేతే వంట చేయించి కమ్మగా తినేసి అబ్బా అద్భుతం అంటూ మెచ్చుకుంటుంది. గంటలో ఇద్దరూ కలిసి ఇల్లు సర్దటం పూర్తి చేశారు. వంట అవటానికి ఇంకా ఆలస్యం అవుతుందిగా, ఈ లోపల మనం నిమ్మకాయ షర్బత్తు తాగుదాం అంటూ లత నిమ్మకాయలు కోసి గ్లాసుల నిండా షర్బత్తు కలపసాగింది. ఇంతలో కాలింగ్ బెల్ మ్రోగింది. ఎవరా డెవిల్? లత తిట్టుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది. వచ్చిన వ్యక్తి ఎవరో కానీ లత ముఖం వెంటనే వికసించింది. హాయ్, తమరా స్వామి, దయచేయండి లోపలికి అంది చేతులు చాచి లోపలికి చూపిస్తూ. 25 సంవత్సరాలున్న ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతను వేసుకున్న ఖరీదైన బట్టలు, మెడలో తొంగి చూస్తున్న ఆ గొలుసు చూస్తుంటే వెంటనే ఉన్నవాళ్ల అబ్బాయిగా తెలిసిపోతున్నాడు. అపరిచితుడైన అతన్ని చూడగానే సుజాత కుర్చీలో నుంచి లేచింది. ఎవరో గెస్ట్ ఉన్నట్టున్నారే అన్నాడతను. గెస్ట్లు కాదు, ఫ్రెండ్. మీ చెంచా ఏడి, రాలేదా? లత ఆరా తీసింది. అడుగో, కారులో నుంచి ప్యాకెట్లు తెస్తున్నాడు అంటూ బయట చూపించాడు. ఏమిటవన్నీ? మోయలేక చస్తున్నాడు పాపం. లత చప్పున గుమ్మం దాటి వాకిట్లో ఉన్న కారు దగ్గరికి ఎదురు వెళ్ళింది. గదిలోపల సుజాత అతను ఒంటరిగా నిలబడిపోయారు. అపరిచితులవటం వల్ల ఒకరిని ఒకరు విష్ చేసుకోలేదు. అతని చూపులు సుజాత కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాయి. సుజాత తొట్రుపాటుతో కళ్ళు క్రిందకు వాల్చుకుంది. ఆ పొందికగా నిలబడిన తీరు, ఆరోగ్యంగా సుకుమారంగా ఉన్న ఆ ముఖం, ఆ తొట్రుపాటు, మొహమాటంగా కళ్ళు క్రిందకి దించుకోవటం, ఇవన్నీ కలిసి ఒక విచిత్రమైన భావంగా మారి అతని హృదయానికి గేలం వేసినట్టు అయింది.
అందమైన ఆడపిల్ల కనిపించిన వెంటనే అతని మనసు అనిర్వచనీయమైన ఆనందం పొందుతుంది. ఆ ఆనందం పొందలేని క్షణాల్లో అతని మనసు నిర్జీవంగా, వైరాగ్యంగా మారుతుంది. అతను అప్పుడే చూపుల్లోనే ఆ అమ్మాయిని దగ్గరగా, మరింత సన్నిహితంగా హత్తుకుంటున్నాడు. అతని శరీరమంతా పరవశంతో పులకరించినట్టుగా అయ్యింది. ఇంతలో చలం, లత లోపలికి వచ్చారు. వాళ్ళ ఇద్దరి చేతుల నిండా బిస్కెట్ ప్యాకెట్స్, యాపిల్స్, బత్తాయిలు నిండిన బుట్ట, షర్బత్ బాటిల్స్ ఉన్నాయి. చలం సుజాతని చూడగానే, సుజా, నువ్విక్కడున్నావా? బాగున్నావా? అంటూ పలకరించాడు. అతన్ని చూడగానే సుజాత ముఖంలో బెదురు పోయింది. చలం సుజాతని చూపిస్తూ, మను, ఈ అమ్మాయి సుజాత, నాకు చెల్లెలు వరస అవుతుంది. బేగంపల్లెలో ఉంటుంది. సుజా, ఇతను మను, మదన్ మోహన్ అని నా ఫ్రెండ్. అందరూ మను అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాడు. లత, నువ్వు చలాన్ని లంచ్కి పిలిచావట కదా, నేను కూడా పిలవని అతిథిగా వచ్చేశాను అన్నాడు నవ్వుతూ మదన్. ఓ, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. మేమింకా వంట మొదలు పెట్టలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కూర్చోండి, షర్బత్ ఇస్తాను. లత వెళ్ళి అంత క్రితమే తయారు చేసిన షర్బత్తు 4 గ్లాసుల్లోకి మార్చి అందరికీ తెచ్చి అందించింది. నిన్ను అర్జెంటుగా ఒకసారి రమ్మన్నాడు నాన్న, అంది సుజాత చలంతో. ఎందుకట? నిన్ను బాగా తిట్టటానికి. నేనేం చేశాను? ఆశ్చర్యంగా అడిగాడు చలం. నువ్వు మీ నాన్న కేకలేశాడని ఇంట్లో నుంచి వెళ్ళిపోయావట కదా, ఎవరో దగుల్బాజీ వెధవలతో ఉంటున్నావట కదా, అంది సుజాత. మదన్ ఎగిరిపడ్డట్టుగా అయ్యాడు. అతను తాగుతున్న షర్బత్ చింది ఒంటి నిండా పడింది. చలం టీపాయి క్రింద నుంచి బూటు కాలితో సుజాత కాలుని గట్టిగా నొక్కాడు. అబ్బా, నా కాలు పచ్చడి చేసేశావు. సుజాత తాగుతున్న షర్బత్ క్రింద పెట్టేసి పాదం పట్టుకుంది. లత విరగబడి నవ్వసాగింది. మదన్ లత వైపు మిర్రి చూశాడు. చలం కంగారుగా వెంటనే చెప్పేశాడు. సుజా, ఎవడు నీకు అలాంటి అబద్ధాలు కల్పించి చెప్పింది? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాట నిజమే, కానీ ఎవరి దగ్గరో కాదు నేనుంటున్నది, ఇతని దగ్గరే అంటూ మదన్ని చూపించాడు. ఏమిటి? సుజాత ముఖం వెలవెలాపోయింది. గాబరాగా చూసింది. ఐఎమ్ సారీ, వెరీ వెరీ సారీ, నాకు తెలియదు. మా నాన్న అంటేను, అంది. దట్స్ ఆల్ రైట్, ఇదిగో తీసుకోండి, నిర్లక్ష్యంగా అంటూ క్రింద పెట్టిన షర్బత్ గ్లాస్ తీసి అందించాడు. సుజాత ముఖం కందినట్టు అయిపోయింది. మీ వంట అయ్యేసరికి చుక్కలు పొడిచెట్టున్నాయి, ఎక్కడికైనా వెళ్ళి లంచ్ చేసేసుకుందాం అన్నాడు మదన్. ఓకే, లత వెంటనే ఒప్పేసుకుంది. అటు నుంచి అటే నటరాజులో మ్యాట్నీ చూద్దాం అన్నాడు. ఓకే ఓకే, ఐఎమ్ రెడీ, ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. లత బెడ్రూమ్లోకి పరిగెత్తింది. నేను ఇంటికి వెళతాను, చలంతో చెప్పింది సుజాత. నోనో, నేనసలు పార్టీ ఇస్తున్నదే మీకోసం. ఈరోజు మనం కలుసుకున్న మొదటి రోజు, తప్పకుండా సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు కాదనకూడదు అన్నాడు మదన్. సినిమా అంటే చాలా లేట్ అవుతుందేమో, సుజాత జంకుగా అంది. నెవర్ మైండ్, మేం వచ్చి మీ ఇంటి దగ్గర దింపి వస్తాం, సరేనా? పర్వాలేదులే సుజా, నేనున్నానుగా, నేను కూడా బేగంపల్లి వస్తాను అన్నాడు చలం నచ్చజెబుతున్నట్టుగా. మరో 10 నిమిషాల్లో నలుగురు మదన్ కారులో బయలుదేరారు. ఆ క్షణం నుంచి సుజాత జీవితమే మారిపోయింది.